హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పల్నాడులో మరొక హత్య. ఈ పల్నాడు అనే ప్రాంతంలో హత్యలు, కక్షలు, కార్పణ్యాలు రాజకీయ పరంగా చాలా ఎక్కువైపోయాయి. ఈ గత ఎలక్షన్ టైం నుంచి కూడా నానా అరాచకం జరుగుతూ వచ్చింది. మొత్తానికి అక్కడ ఎస్పీలు మారిపోయారు. తర్వాత కొత్తగా ఎస్పీలు వచ్చి కంట్రోల్ చేయలేకపోయారు. ఇట్లా అనేకమైన ఇబ్బందులు పల్నాడు ప్రాంతంలో చూసాం. ఇప్పుడు మళ్ళీ కొద్ది రోజులు సద్దుమణిగిందో లేదో మళ్ళీ ఒక రాజకీయ కక్షతో మరొక హత్య జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండలో నడి రోడ్డు మీద ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఒక హత్య జరిగింది. ఒక వ్యక్తి, అది కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తని, టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్త ఒక కత్తితోటి చాలా కిరాతకంగా నరికి చంపేశాడనమాట. ఇది చాలా ఘోరంగా ఉంది. అక్కడ చూసిన స్థానికులు కూడా నివ్వెరపోయారనమాట. ఎందుకంటే అంత ఘోరంగా రక్తపు మడుగులో పడి అతను చనిపోయాడు. అతని చేతిని నరికితే ఒక చెయ్యి తెగి రోడ్డు మీద పడిపోయిందనమాట. ఇంత ఘోరమైన పైశాచికమైన హత్య నిన్న జరిగింది. సో ఈ హత్య తర్వాత రాష్ట్రమంతా కూడా ఇది పెద్ద కలకలం రేగుతూ ఉంది. వైసీపీ అయితే దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎలాగైనా సరే దీన్ని ఒక జాతీయ స్థాయి సమస్యగా, దీన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అసలు ఈ హత్య ఎందుకు జరిగింది ఏంటి అనేది చూస్తే, వైసీపీ కార్యకర్త పేరు రషీద్ అనమాట. సో ఆయనని టీడీపీ కార్యకర్త జిలానీ అని మరొక యువకుడు, సో అతను రోడ్డు మీద తరిమి నరికేశాడనమాట. ఇది చాలా ఘోరంగా జరిగింది. అయితే వీళ్ళిద్దరూ వేరు పార్టీల వ్యక్తులు కాబట్టి ఇట్లా పార్టీ పరమైన కక్షలు, కార్పణ్యాలు ఏమన్నా ఉండి చంపుకున్నారా, లేకపోతే పర్సనల్గా ఏమైనా ఉందా అని చెప్పేసి డౌట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే దీన్ని దర్యాప్తు చేసిన ఎస్పీ ఏమంటున్నారంటే, ఈ కేసు విషయంలో ఇక వాళ్ళిద్దరికి ఏవో పర్సనల్గా ఉన్నట్టుంది కానీ ఇది రాజకీయపరమైన కక్షలు కాదు అని చెప్పేసి ఎస్పీ చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి, ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంది. బహుశా ఆయన ఇది రాజకీయ పరంగా ఇది పెద్ద వివాదంగా మారకూడదు కాబట్టి ప్రజలు దీన్ని మళ్ళీ పార్టీ పరమైన ఇది తీసుకొని రోడ్ల మీదకి రాకుండా ఉండటం కోసం ఈ విధంగా ఎస్పీ చెప్పారా అన్న అనుమానం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇంత సీరియస్గా పార్టీ పరంగా జరిగినప్పుడు ఆ పార్టీ దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఇదేంటి మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ప్రజలు కూడా అడిగే అవసరం పడుతుంది. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఎమోషన్స్ రైజ్ అవ్వకుండా, చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి ఎస్పీ కావాలనే విధంగా చెప్పారేమో అనిపిస్తుంది. అయితే వెనక ఏముందో ఇంకా తెలియాల్సి ఉంది కాబట్టి దర్యాప్తులో తెలుస్తూ ఉండొచ్చు. అయితే నిన్నటి నుంచి కూడా 144 సెక్షన్ పెట్టడం జరిగింది అక్కడ. అదొకటే కాదు, ఇలాంటివి ఇంకా జరిగే ప్రమాదం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పోలీసుల అదుపులోకి అయితే తీసుకున్నారు. అతను డైరెక్ట్గా వెళ్ళిపోయి స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు అనమాట. ఒకవేళ రాజకీయ కక్ష కావచ్చు, లేదా పర్సనల్గా కావచ్చు, ఏదైనా సరే అతను చేసిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడం చూస్తుంటే ఇది ఎప్పటి నుంచి ప్లానింగ్ జరుగుతుంది, ఇతను చేసి ఎందుకు లొంగిపోయాడు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇతను వెనక ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి అనమాట. ఇదొక్కటే కాదు, ఇంకా గతంలో కూడా మన మాచర్లలో ఇలాగే అనేక గుంపు కొట్లాటలు కావచ్చు, అట్లాగే అల్లర్లు కావచ్చు ఎన్నో జరిగాయి. అందులో కూడా కొంతమంది చంపుకున్న సందర్భాలు కూడా చూసాము మన ఎలక్షన్ టైంలో. సో అక్కడ దాదాపు 3 ఎస్పీలు మారిపోయారు. ఆ తర్వాత కానీ అది అదుపులోకి రాలేదు. సో ఈ విధంగా కొన్ని జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ విషయాన్ని అయితే చూసుకుంటే వైసీపీ చాలా సీరియస్గా తీసుకుంది. ఉన్నట్టుండి బెంగళూరు నుంచి జగన్ ఏపీకి వచ్చేసాడు. వచ్చి ఆయన ఇమీడియట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన విషయం అంతా చెప్పడం జరిగింది. వైసీపీ కార్యకర్తల మీద ఇట్లా దాడులు జరుగుతున్నాయి, అరాచకపు పాలన చెలరేగుతూ ఉంది, ఈ అరాచకాన్ని ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఈ అరాచక పాలనకు ముగింపు పలకాలని చెప్పేసి ఆయన అన్నాడు, శ్రేణులకు పిలిపించాడు. అయితే దీన్ని వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు ఈ టాపిక్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి చేరే విధంగా వీళ్ళు క్యాంపెయినింగ్ చేస్తూ వస్తున్నారనమాట. ఎందుకు అంటే, ఇప్పుడు ద్రౌపది ముర్ముకి ఎందుకు చెప్పాలనుకున్నారు, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఎందుకు కాదని మరో ప్రశ్న కూడా వస్తుంది దీంట్లో. అయితే రాష్ట్రపతికి చేర్చి రాష్ట్రపతి మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. అయితే ప్రధానమంత్రికి ఎందుకు చెప్పలేదు, ప్రధానమంత్రికి చెప్పాలి కదా, ఈయన ఎందుకు యాక్షన్ తీసుకోడు అనే క్వశ్చన్ వస్తే మాత్రం దీనికి సమాధానం కూడా కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు బీజేపీ కూడా ఉంది కాబట్టి, సో వీళ్ళందరినీ ఒకేసారి కల్పిట్స్గా చూపించడానికి, లేదా తప్పుడుగా అంటే వీళ్ళ అరాచక పాలనలో బీజేపీని కూడా భాగంగా చూపించడం కోసమే ప్రధానమంత్రికి చెప్పట్లేదేమో అని కనిపిస్తుంది మనకు చూస్తూ ఉంటే. లేకపోతే ప్రధానమంత్రి మోడీకి ఎంతో జగన్ సన్నిహితుడు, ఆయన తలుచుకుంటే మోడీ దగ్గరికి వెళ్ళిపోయి విషయమంతా చెప్పి, అలాగే ఆయన నుంచి కూడా కొంత ఒక వార్నింగ్ లాంటిది ఇప్పించవచ్చు, లేదా ఇంకేమైనా ప్రణాళికలు ఏమైనా చేయొచ్చు. కానీ మోడీ గారికి చెప్పినా ఫలితం ఉండదేమో అని ఈయనకు ఆలోచన వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు, చంద్రబాబు గారు ఎంత జిగిరి దోస్త్ అయ్యారో అందరికీ తెలిసిందే కదా. సో ఆయన అవసరం అలా ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు అరాచక పాలన అని చెప్పి ఏమైనా వినతి పత్రాలు ఇచ్చినా అవి తీసుకొని ఇప్పుడు మోడీ గారు దాన్ని బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఈ విషయం మీద చంద్రబాబు గారికి ఏదైనా చెప్పే పరిస్థితి కూడా లేదు. సో ఇదంతా గమనించి మోడీ గారిని ఎందుకు ఇరకాటంలో పెట్టడం అని ఆలోచించి ఉండాలి. లేదా మోడీ గారిని కూడా ఈ ఏదైతే బీజేపీ ఉందో ఏపీలో, ఈ బీజేపీ పార్టీని కూడా ఒక ఈ అరాచక పాలనలో భాగస్తురాలిగా చూపించాలనే ఆలోచన అయ్యి ఉండాలి. సో ఈ రెండు
ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. అయితే ఇది కూడా కరెక్టే, తప్పేం కాదు. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు కలిసే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా చేయడం వల్ల వాళ్ళని కార్నర్ చేసి తను మైలేజ్ తెచ్చుకునే అవకాశం కూడా లేకపోలేదన్నమాట వైసీపీ పార్టీకి. సో జగన్ కరెక్ట్గానే ఆలోచించాడు. కాకపోతే సొల్యూషన్ ఇవ్వాల్సిన వ్యక్తులు మరి ద్రౌపది ముర్ము గారు ఇస్తారా లేకపోతే ఎవరు ఇస్తారనే ప్రశ్న మాత్రం అలాగే ఉండిపోయింది. మరి రాష్ట్రపతి రియాక్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి ఎక్కడో లోకల్గా గ్రామ స్థాయిలో లేకపోతే ఒక రాష్ట్రంలో ఒక మారుమూల జరిగిన ఒక సంఘటన గురించి రాష్ట్రపతులు రియాక్ట్ అవ్వడము, వాళ్ళు దానికి సంబంధించిన ఏమైనా ఆదేశాలు ఇవ్వడం అనేవి మన దేశంలో చాలా తక్కువ. ఎందుకంటే రాష్ట్రపతులు కేవలం నామమాత్రపు అధికారాలు కలిగి ఉంటారు కాబట్టి కొన్ని విషయాలు వాళ్ళు రియాక్ట్ అవ్వరు. మహా అయితే ఈ ఏవైతే వాళ్ళకు సంబంధించిన ఒక విచక్షణాధికారాలు కొన్ని ఉంటాయో, ఒక ఉరిశిక్షను రద్దు చేయడాలు కావచ్చు, లేదా ఇలాంటివి యావజ్జీవ శిక్ష లేదా ఇలాంటివి వాటిని రద్దు చేసే క్రమంలో అప్పుడప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటారు. లేదా బిల్లులు ఏవైనా వచ్చినప్పుడు వాటికి సంబంధించి సంతకాలు పెట్టాల్సిన టైంలో అలాంటప్పుడు మాత్రమే వాళ్ళు రాష్ట్రపతులు రియాక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు బిల్లులు అంటే ఏ ప్రభుత్వం అయితే రాష్ట్రపతిని నియమించారో సో వాళ్ళ బిల్లులు వచ్చినప్పుడు ఇక పెద్దగా క్వశ్చన్ చేసేది ఉండదు, తిప్పి పంపించేది కూడా ఉండదు. సమీక్ష కోసం పంపిస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు సంతకాలు పెట్టి పంపించడం అనేది చాలా క్యాజువల్గా జరిగిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు పెద్ద రియాక్ట్ అయ్యేది ఉండదు. కాకపోతే ఇలాంటి పరిపాలనా సంబంధమైన విషయాల్లో రాష్ట్రపతి చాలా పరిమితులు కలిగి ఉంటాయి కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది ప్రజల్లో కూడా ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ రాష్ట్రపతి కానీ రియాక్ట్ అయితే ప్రభుత్వానికి సెటైర్ వేసినట్టే, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసినట్టే. అయితే ఈ హెచ్చరిక బీజేపీకి కూడా వెళ్తుంది. సో మరి అది ఈ విషయంలో రాష్ట్రపతిని కూడా వీళ్ళు కాస్త ఈ ఇరకాటంలో పెట్టినట్టే. ఒకవేళ బీజేపీకి కానీ హెచ్చరిక వెళితే అది ఎలా ఉంటుందో చూడాలి. కానీ చాలా ఒక ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్ తయారయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఏపీలో. మరి దీన్ని చక్కగా ఉపయోగించుకొని జగన్ దీన్ని ఒక ఉద్యమంగా తీర్చిదిద్దే అవకాశం కూడా లేకపోలేదు. త్వరలో మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. సో ఈ సమావేశాల్లో ఇప్పుడు జగన్ పాల్గొంటున్నారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆయన అందుకే వచ్చాడు, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం కోసమే ఆయన వచ్చాడు. 22 నుంచి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన పాల్గొని పార్టీకి ఆయన ఒక దిశానిర్దేశం చేస్తూ అసెంబ్లీలో గట్టిగా మాట్లాడతాడని చెప్పి కూడా మనకు వినిపిస్తూ ఉంది. నిజానికి చూసుకుంటే ఇప్పుడు జగన్ ఆయన అసెంబ్లీలో అయినా సరే ఆయన ప్రతిపక్ష హోదా ఆయనకి ఇవ్వలేదు కాబట్టి ఆయన కాస్త వెనకడుగులోనే ఉంది ఆయన పరిస్థితి. ఈ గతంలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అసెంబ్లీకి అని చెప్పేసి చిన్నపిల్లల్లాగా మారం చేసిన వ్యక్తి ఇప్పుడు మాత్రం రాక తప్పదు. ఎందుకంటే ఒకవేళ ఆయన రాకపోతే ప్రజలు కూడా ఇలా జరుగుతున్నాయి, ఇలా అకృత్యాలు జరుగుతున్నాయి, ఇలా హత్యలు జరుగుతున్నాయి, ప్రజా సమస్యలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ జీవోలు కావచ్చు, గెజిట్ జీపీఎస్ గెజిట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది కనిపిస్తున్నప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోతే, ఈ హత్య గురించి ఆయన గట్టిగా నినాదం చేయకపోతే ఖచ్చితంగా ప్రజల దృష్టిలో ఆయన మళ్ళీ ఒక నెగిటివ్ మార్క్ తీసుకున్నట్టే. ఎందుకంటే రిమార్క్ వచ్చినట్లే అవుతుంది. ప్రజలు వాళ్ళ కోసం పోరాడతాడని ఎదురు చూస్తున్నప్పుడు ఆయన రాకుండా ఉంటే ఇక ప్రజల పక్షం ఏం వహించినట్టు అవుతుంది, ప్రజల పక్షం వహించినట్టు అవ్వదు కదా. సో ఇవన్నీ మరి జగన్ ఆలోచించే ఉండాలి, అందుకే వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఆయన ఎక్కువ రోజులేమి సాగడు నాకు తెలిసి. ఖచ్చితంగా ఈ టాపిక్ని అయితే ఉపయోగించుకొని దీన్ని అసెంబ్లీలో రేస్ చేయడానికి కోసం అయితే మాత్రం ఇది ఖచ్చితంగా మంచి టాపిక్గా పనికొస్తుంది ఆయనకి. తర్వాత మాత్రం మళ్ళీ అసెంబ్లీ నుంచి ఎగ్గొట్టడానికి ఆయన వేరే ప్లాన్ చేశాడని చెప్పి కూడా తెలుస్తుంది. దీని గురించి మళ్ళీ మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. అయితే ఈ విషయం మాత్రం చాలా అరాచకమైన విషయం. ఇలాంటి రాజకీయ కక్షలు, రాజకీయ హత్యలు మనం కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి అయితే ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ ఈ ప్రభుత్వమే రాజకీయంగా ఇలాంటివి అకృత్యాలు ప్రోత్సహించే పద్ధతి కనిపిస్తుంది అనమాట. ఈ ఏదైతే ఈ రెడ్ బుక్ ఉందో, ఈ రెడ్ బుక్ రాజకీయం, రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టేసుకొని అదొక డెత్ నోట్ లాగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఈ కేసులు పెట్టించడాలు కావచ్చు, ఇవన్నీ కూడా అది కనిపిస్తూనే ఉంది. ఏదో ఇండివిజువల్గా ఎవరో పెడుతున్నారు కానీ అది వాళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎలా జరుగుతుందని తెలుస్తూనే ఉంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆయన పెట్టిన కేసు కావచ్చు, అట్లాగే గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళ మీద పెట్టిన కేసులు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా తెలుస్తూనే ఉన్నాయి. మరి అక్కడ తప్పులు లేవా అంటే తప్పులు కూడా ఉన్నాయనుకోండి, అది కాదనలేని సత్యం. కానీ ఇలా ఎంకరేజ్ చేస్తూ పోవడం వల్ల ఇవి హత్యల దాకా వచ్చేసి ఇవి మరీ వాళ్ళని దుర్మార్గంగా చంపేసి చివరికి వాళ్ళకు రాజకీయ భవిష్యత్తే కాదు మొత్తం ఆ ప్రాంతంలో అరాచకం సృష్టించే పరిస్థితి తీసుకొస్తున్నారు. సో దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రం ఈ రెడ్ బుక్ రాజకీయం చేసే ప్రభుత్వానిదే.